దేవునికి స్తోత్రములు. మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నాతో పాటు యెషయా గ్రంథము 40వ అధ్యాయం తీయండి. 11వ వచనములో ఒక మంచి మాట ఉంటుంది, దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా ధ్యానించుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. ఈ ధ్యానం ద్వారా మన విశ్వాసం బలపడుతుంది. విశ్వాసము క్రీస్తును గూర్చిన మాటలు వినుట ద్వారా మన విశ్వాసం బలపడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ధ్యానించడము మన పాదములకు దీపములాగా, మనం ప్రార్థన చేయడానికి ఒక ప్రేరేపించే ఒక మాటలాగా దేవుని వాక్యం పనిచేస్తుంది. ప్రియులరా, మనం ప్రార్థన పూర్వకంగా విందాం. ప్రభువా, ఉదయకాలమున నీ వాక్యం ద్వారా, నీ దాసుని ద్వారా మెల్లనైన నీ మధురమైన స్వరం వినిపించు. నేను నీ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభా అని చెప్పేసి మనం ప్రార్థన పూర్వకంగా విన్నట్లయితే తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. తన మెల్లనైన స్వరము మనం వినగలుగుతాం. ఎక్కడో ఒక పాయింట్ దగ్గర, ఎక్కడో ఒక చిన్న మాట దగ్గర మన హృదయాన్ని తాకే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. ఆయన సజీవమైన వాక్యం ఇది, జీవము గల మాటలవి ఆయనవి. ఓకే. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఎంత చక్కని మాట అండి. ఈ గొర్రెల కాపరి, గొర్రెలు అనే యొక్క వాక్యాలు యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఆ తర్వాత 23వ కీర్తనలో చూస్తాం. దాని మీద ఎన్నో ప్రసంగాలు మనం చాలాసార్లు విని ఉంటాం. అయినప్పటికీ నేను నమ్ముతున్నాను అదే టాపిక్ దానికి అలాంటిదే. గొర్రెల కాపరి, గొర్రెలు, ఈ అవినాభావ సంబంధాన్ని ఈరోజు మనం ధ్యానిస్తుండగా నేను నమ్ముతున్నాను ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మాట్లాడబోతున్నాడు, లేదా ఒక కొత్త తలంపుతో దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు, మన ప్రాణంలో తెప్పరిల్లు చేయబోతున్నాడు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రియులారా, దేవునికి స్తోత్రములు. మళ్ళీ చదువుతాను, మీరు కూడా నాతో పాటు బైబిల్ తీసి చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అండి ఇది. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చుతాడు, రొమ్మున ఆనించుకొని మోస్తాడు. మూడోది, పాలిచ్చు వాటిని మెల్లగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలను మనందరి ఆధ్యాత్మికమైన ఉజ్జీవం కొరకు, ప్రార్థన జీవితం బలపడుట కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి ఇక్కడ మొదటి లైన్లో 11వ వచనంలో, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును అంటే గొర్రెల కాపరి వలె, అంతేగాని గొర్రెల కాపరి ఆయన కాదు, గొర్రెలం మనం కూడా అంతకంటే కాదు. జాగ్రత్తగా వినాలి. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో గొర్రె బిడ్డలు, గొర్రె బిడ్డలు, గొర్రె బిడ్డలు, వీరు గొర్రెలు అని చెప్పేసి మనల్ని గేలి చేస్తా ఉన్నారు క్రైస్తవ సమాజాన్ని. క్రైస్తవ సమాజానికి అన్యులు పెడుతున్న పేరు ఏంటంటే వీరు గొర్రె బిడ్డలు, గొర్రెలు, వీళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టుగా వాళ్ళు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మరి ఆ లెక్క ప్రకారంగా ఆలోచన చేస్తే వాళ్ళెవరు? వాళ్ళు నమ్మే జంతువులు ఏంటి? మనం గొర్రెను నమ్మము, మేకను నమ్మము, ఏ జంతువుని నమ్మము. కానీ వాళ్ళు ఎన్ని జంతువుల్ని దేవుడిని నమ్ముతారు. ఇంకా ఆ జంతువుల పేర్లతో వాళ్ళని తిట్టొచ్చా? ఓర్ నాయనో, ఎలక ఉంది, అందులో పంది ఉంది, ఆ తర్వాత కుక్క కూడా ఉంది. ఇప్పుడు ఏ జంతువును వదిలిపెట్టలే వీళ్ళు. నేను చైనా వెళ్ళినప్పుడు ఆ చైనీస్ అడుగుతున్నారు, నన్ను షాక్ అయిపోయాను నేను. చైనీస్ నన్ను అడిగినారు ఏంటనంటే, మిస్టర్ పాల్, ఇన్ యువర్ కంట్రీ యూ పీపుల్ విల్ వర్షిప్ ఎలిఫెంట్ యాజ్ గాడ్. నేను షాక్ అయిపోయాను, వీళ్ళకి ఎట్లా తెలుసురా బాబు అని చెప్పి. మీరు ఎలిఫెంట్ ని దేవుడిగా నమ్ముతారా అని అడిగితే నేను అన్నాను, నేను క్రైస్తవుడిని, నా పేరు పాల్, నేను నమ్మనని చెప్పాను. మరి ఆ లెక్క ప్రకారంగా మరి సోషల్ మీడియాలో మేము కూడా మిమ్మల్ని ఏమేమని తిట్టొచ్చు? కోతితో సహా, పందితో సహా, ఎలుకతో సహా, ఆ తర్వాత అన్ని జంతువుల పేర్లు తీసుకొని మిమ్మల్ని తిట్టొచ్చు. కానీ అలాగా సమంజసం కాదు. ఆ మాటలు, ఆ వే దేవుడు మాకు నేర్పించలేదు. సాత్వికమైన మనసుతో మేము సమాధానం చెప్పాలని మాకు దేవుడు నేర్పించాడు. సాత్వికమైన మనసు ఏంటో తెలుసా? మీకు తెలియకుండా ఎన్నో అంటారు మీరు, మాకు తెలిసి మేము ఏమీ అనము. అదే సాత్వికమైన మనసు. ఆ విషయాలు దేవుడు చూసుకుంటాడు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గొర్రెల కాపరి వలె తన మందును మేపును అని దేవుడు గురించినటువంటి మాట. మరి మంద ఎవరు? గొర్రెలు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు సంఘము. ఆయన రక్తము చేత కొనబడినటువంటి సంఘమే అది గొర్రెల మంద అని దేవునామానికి స్తోత్రాలు. బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఆ టాపిక్ లోనికి వెళ్ళిపోతే మనకు ఉన్న 15 నిమిషాలు సరిపోదు.
దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా విశదీకరించి టాపిక్ జ్ఞాపకం చేయండి ప్రియులారా, ధ్యానం చేద్దాం. కానీ ప్రస్తుతం మాత్రము నా దృష్టి అంతా ఎక్కడికి వెళ్ళిందంటే 2వ లైను 3వ లైన్లో 3 మాటలు ఉన్నాయి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో 2వ లైను 3వ లైన్లో 3 చక్కని మాటలు కనబడతాయి. అందులో మొట్టమొదటి మాట ఏంటంటే, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనుంచుకొని మోయును. 2వ మాట. 3వ మాట వచ్చేసి పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించును. మన దేవుని యొక్క దృష్టి చూడండి. ఇదంతా కూడా ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతా ఉన్నాడు. దిస్ ఇస్ నాట్ ది లిటరల్ వర్డ్, దిస్ ఇస్ నాట్ ది లిటరల్ మీనింగ్, ఇట్ హ్యాస్ సమ్ స్పిరిచువల్ మీనింగ్, ఇట్ హ్యాస్ సమ్ ఫిలాసఫీ. గొర్రెల కాపరి వలే అనే వర్డ్ ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఏంటంటే ఇట్స్ లైక్, ఇట్ ఈస్ నాట్ లిటరల్, ఇట్ ఈస్ లైక్ షెపర్డ్. ఆయన గొర్రెల మంద వలె తన మందను మేపుతాడు. ఆ మంద అంటే సంఘమే. సంఘమంతా కూడా ఒక దగ్గర కూర్చోవడము, సంఘమంతా కలిసి ఐక్యతతో ఉండడం, సంఘమంతా కలిసి వాక్యం అనే మేత మేయడము, సంఘమంతా కలిసి మరి ఆ మందగా ఆ ఫామ్ అవ్వడము. దీనిని ఈ గొర్రెల మందతో పోల్చాడు. ఈ సంఘాన్ని గొర్రెల మందతో పోల్చాడు. అది నడిపించే కాపరిని దేవుడు యేసు ప్రభుతో పోల్చాడు. అందుకే 23వ కీర్తనలో కూడా ఉంటుంది, యెహోవా నా కాపరి అని. దేవుని నామానికి స్తోత్రాలు. నో డౌట్, కాపరి వలె ఆయన మనల్ని నడిపిస్తాడు. గొర్రెల వలె మనం ఆయన్ని వెంబడించాలి కూడా. అఫ్ కోర్స్ గొర్రె గుడ్డిగా వెంబడిస్తుంది తన కాపరిని. మనము కూడా మన దేవుడు ఎంత నమ్మదగిన వాడు అంటే, మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, మన దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే ఆయనను పూర్తిగా గుడ్డిగా వెంబడించవచ్చు. నన్ను వెంబడించుము అని ప్రతి శిష్యుడిని పిలిచినట్టుగా మనల్ని కూడా పిలుస్తున్నాడు, నన్ను వెంబడించు అని. ఆయనని ఎలా వెంబడించవచ్చు తెలుసా? అనుమానంతో కాదు, ఏదైనా డౌట్తో, అనుమానంతో, మనము ఇంకా సెకండ్ థాట్తో దేవుని వెంబడించడం కాదు. ఇక్కడ గుడ్డిగా ఆయన నమ్మొచ్చు. కారణం ఏంటి తెలుసా? ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. తన స్వభావమునకు విరుద్ధంగా ఏమీ చేయనంత నమ్మదగిన దేవుడు. ఆయన పచ్చిక గల చోటనే నడిపిస్తాడు తప్ప, అవసరమైతే అపాయం వస్తే ఆయన అడ్డుగా నిలబడి తన ప్రాణం పెట్టే మంచి కాపరి. కనుక మన జీవితం ఎంతో ధన్యకరమైంది. 3 మాటల్లో మొదటి మాట చూసారా? తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చుకొని, తన హస్తము, బాహుబలముతో ఆయన ఏం చేశాడో తెలుసండి. నిర్గమకాండంలో ఒక చక్కని మాట ఉంటది, నాకు ఇప్పుడే జ్ఞాపకం వస్తా ఉంది. నేను అన్ని విషయాలు ధ్యానించి మీ ముందు కూర్చోలేదు, నేను నిత్యము ధ్యానిస్తూ ఉంటాను. అందులో ఇప్పుడు జ్ఞాపకం వచ్చిన మాట, ఇప్పుడే అందిన వార్త అంటారు కదా. చూడండి, ఎర్ర సముద్రము దాటి వెళ్ళిన తర్వాత ఒకసారి చదివాను నేను ఆ మాట, బహుశా దొరుకుతుందేమో చూద్దాం. 20వ అధ్యాయము వాళ్ళు ఎర్ర సముద్రం దాటింది 14వ అధ్యాయంలో. 15వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళు ఒక పాట పాడతారు. మోషే కీర్తనలు పాడతారు. ఎర్ర సముద్రం పాయలైంది చూసి ఆ ఆనందం, ఆ సంతోషం తట్టుకోలేక వాళ్ళు పాటలు పాడారు, మోషే ఇశ్రాయేల్ ప్రజలు. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటది, కనెక్టింగ్ వర్డ్ అంటారు దాన్ని. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలక ఉందురు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవపెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు. ఎంత చక్కని మాట. ఇక్కడ కూడా మేపు ఆయన తోడుకొని వస్తాడు. తోడుకొని రావడము అంటే ఒక కాపరి ఒక మందని ఏ విధంగా తోడుకొని వస్తాడో సేమ్ అలాంటి అర్థంతో కూడినటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఏమంటున్నాడు? నీ ప్రజలను, అనగా ఎవరు వాళ్ళు? నీవు సంపాదించిన ప్రజలు, వాళ్ళను అద్దరికి చేరే వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె వాళ్ళని నడిపించావు. ఒక మాట చెప్పాలంటే నీ బాహుబలము చేత వారిని నడిపించావు. అంటే బాహుబలం అంటే ఏంటి? ఈ చేతుల బలం. దేవనామానికి స్తోత్రాలు కలుగును గాక. బాహుబలి అని పెద్ద సినిమా తీసి మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని ఏదో సీన్ క్రియేట్ చేశారు. ఏంటంటే ఆ బాహుబలం ఒక చిన్న రాతిని ఎత్తుకొని ఏదో చూయించినందుక, లేకపోతే యుద్ధ వీరుడుగా రాజులతో యుద్ధాలు చేసినందుక? సృష్టికర్త అయినటువంటి దేవుడికి రాయబడినటువంటి మాట అది. ఆయన బాహుబలము కలిగిన వాడు. అంటే ఆయన చేతుల యొక్క బలము ఎర్ర సముద్రాలనే పాయలు చేసేసింది. ఒక సముద్రం అనే ఆరిపోయేటట్టుగా చేసినటువంటి బలమైనటువంటి, బలిష్టమైనటువంటి చెయ్యి మన దేవుంది. వామో, ఈ ఒక్క మాట చాలు
గంటసేపు ప్రసంగం చేసుకోవచ్చు. ఈ ఒక్క మాట ఆయన బాహుబలము ఎంత గొప్పదో ఇంకా దాని గురించి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆలోచన చేస్తే ఆయన చేతులు ఏమేమి చేశాయో ధ్యానించుకుంటూ పోతే 1 గంట కూడా సరిపోదు అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకుందాం మనం. ఏంటో తెలుసా, ఆయన తన బాహువుతో గొర్రె పిల్లలను కూరుస్తాడు. అంటే తన చేతులతో వాళ్ళని అందరినీ సమకూరుస్తాడు అనే మాట అక్కడ కనబడుతూ ఉంది. దేవునామానికి స్తోత్రాలు కలుగుగా. ఆయన హస్తము తోడుగా ఉంటే చాలు ప్రియులారా మన జీవితాల్లో. ఎబ్బేజు కూడా అదే ప్రార్థన చేశాడు, నీ హస్తము నాకు తోడుంటే చాలు అన్నాడు. అంత మాత్రమే కాదు, ఎజ్రా కూడా తన గ్రంథంలో మాటి మాటికి యెహోవా హస్తము, యెహోవా హస్తము, యెహోవా హస్తం అంటాడు. యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందువల్ల నేను ఈరోజు క్షేమంగా ఉన్నాను అంటాడు. ఆ విధంగా గట్టిగా నమ్మడం ఏంటంటే, చేయి పట్టుకొని మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. గొర్రె పిల్లలు ఏం చేస్తున్నాడంట, ఆయన కూర్చుతాడు. మొట్టమొదటి మాట. రెండవది ఏంటంటే, రొమ్మున ఆనించుకొని మోయును. ఎంత చక్కని మాట. ఈ మాట నేను చదువుతా ఉంటే చాలా నాకు ప్రాణం తెప్పరిల్లినట్టుగా అయింది. ఎలా నడిపిస్తాడు? అలా ఒక కర్ర పట్టుకొని అన్ని గొర్రెలను కొట్టుకుంటూ, వెనక నుండి అరుచుకుంటూ, కేకలేసుకుంటూ, ఆ తర్వాత ఆ గొర్రెలన్నింటినీ కొట్టుకుంటూ నడిపిస్తాడా? గేదెలను నడిపించినట్టు, ఆవులను నడిపించినట్టు అలా కాదంట. ఇక్కడ ఎలా నడిపిస్తాడంట, తన రొమ్మున ఆనించుకొని మోయును. రొమ్మున ఆనించుకునే దేవుడు మన దేవుడు. వావ్, దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఆనించుకొని మోస్తాడు అవసరమైతే. ఒకవేళ నడవడానికి చేత కాకపోతే నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చెయ్యి తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దాని అర్థం అదండి. ఆధ్యాత్మికమైనటువంటి అర్థం ఏంటనంటే, ఆయన చేతులు మనకు ఒక ప్రొటెక్షన్ గా ఉన్నాయి. ఆయన తన రొమ్మును ఆనించుకుంటాడంటే, ప్రియులారా గమనించాలి, ఆయన చేతుల్లోనే ఉంటే ఎవరు దాన్ని మనల్ని అపహరించలేడు. ఇంకా ఆయన రొమ్మును ఆనించుకుంటే అది ఎంత సేఫ్టీ అనుకుంటున్నారు. అది ఆయన రొమ్మును ఆనించుకోవడంలో ఏముందో తెలుసా? ఆ రొమ్మును ఆనించుకునే దాంట్లో ప్రేమ కనబడతా ఉంది. ఆయన ఎంతగా మనల్ని ఇష్టపడుతున్నాడో కనబడుతుంది. ఎంత మృదువు స్వభావముతో మనల్ని ఆయన మోయాలని ఇష్టపడతా ఉన్నాడు. అంటే ఎంతగా ఓర్చుకుంటున్నాడు, ఎంతగా సహిస్తున్నాడు. ఆయన మోస్తున్నాడంటే మన బరువు ఆయన మోస్తున్నాడు. దేవునామానికి స్తోత్రాలు కలుగును. మన బలహీనతలు కూడా మోస్తున్నాడు. మన తప్పులు, మన దోషములు, మన పాపములను కూడా మోస్తున్నాడు. అందుకే కదా, దాని కొరకే కదా శిలువను మోసాడు ఆయన. ఆ శిలువ ఎవరో కాదు, మనమే. మనం ఆ శిలువ మీద ఎక్కాల్సింది. ఆయన మోసి మరి ఆయనే ఎక్కాడు దానికి. అదండి ఆయన ప్రేమ. దేవునామానికి స్తోత్రాలు. ఆయన రొమ్మున ఆనించుకొని మోస్తాడు అనే మాట ఎంత చక్కగా కనబడతా ఉంది. అందుకే ఆయన చేతులు చాపి, తప్పిపోయిన కుమారుడు పరిగెత్తుకొని వస్తా ఉంటే చేతులు చాపి మరి దగ్గరకు రాగానే రొమ్మున కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడంట. అదండి ఆయన ప్రేమ, ఆయన మృదు యొక్క స్వభావం. అందుకే వాక్యంలో రాయబడింది, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన కృప మన పట్ల అంత అధికంగా ఉన్నందుల వలననే ఈరోజు మనం సజీవుల సంఖ్యలో ఆయన దీర్ఘశాంతమును బట్టి స్థితిలో ఉన్నాం ప్రియులారా. లేకపోతే ఒక్కొక్కరి దోషములను లెక్కపెట్టి దేవుడు చూస్తే గనక ఎవడు మిగలడు. ఆయన ముందు ఎవరు నిలబడలేడు. అందరూ దోషులుగా కనబడతారు. అయినప్పటికీ మన బలహీనతను ఆయన అర్థం చేసుకుంటున్నాడు. ఎంత బ్రాడ్ సెన్స్ కలిగిన వాడైన, ఎంత విశాల హృదయం కలిగిన వాడైన మన బలహీనతలను. అందుకే వాక్యంలో రాయబడింది రోమపత్రిక 8:26లో, పరిశుద్ధాత్ముడట మన బలహీనతను చూచి మనకు సహాయం చేయుచున్నాడు అని వాక్యంలో రాయబడింది. వావ్, నిజమే. ఒకవేళ ఏ బలహీనతతో, ఏ పాపపు జీవితంతో, ఏ బలహీనత నుండి బయటికి రాలేకపోతున్నావో, లేకపోతే సతమతమవుతున్నావో, అది ప్రభు ఎరిగినవాడు. అది ఆయనకు అప్పగిస్తే, ఆయనకు ఓపెన్ గా చెప్తే, ప్రభువా ఈ పరిస్థితి నా దగ్గర ఉంది, నేను దీని నుండి బయటికి రాలేకపోతున్నానని ఆయన గనుక చెప్పగలిగితే, ఆయన బ్రాడ్ సెన్స్ తో, ఆయన దీర్ఘశాంతంతో, ఉదార స్వభావముతో ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆ భారాన్ని ఆయన మోసుకుంటాడు. ఆ బలహీనతను మన నుంచి తీసిపడేస్తాడు. ఇట్టి కృప దేవుడు మనకు అనుదినం ప్రసాదించును గాక. అవును ప్రియులారా, మారు మనసు పొందడము,
ఆయన వైపు తిరుగుతూ ఉండడం అనేది ఇది అనుదినం జరగవలసినటువంటి పని తప్ప ఇది ఒకరోజు జరిగేది కాదు. ప్రతి దినము ఉదయకాలం లేచిన వెంటనే ప్రభు రక్తంలో ఆయన వాక్యం ద్వారా కడగబడాలి, ఆయన రక్తం ద్వారా కడగబడాలి. మనల్ని మనం పరిశుద్ధులుగా చేసుకోవడం ఇది ఎవ్రీడే ప్రాసెస్, ఎవ్రీడే యాక్టివిటీ. ప్రతిదినం స్నానము, ప్రతిదినం మొహం కడుక్కోవడం, స్నానం చేసుకోవడము. ఏ విధంగా ఈ శరీరాన్ని మనము చేసుకుంటామో అదే మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనంలో రాయబడింది. ఏంటనంటే మనము ఉదకమైన స్నానం చేసుకున్న శరీరం గల వారమై ఆయన సన్నిధికి చేరాలని వాక్యంలో రాయబడింది. అది ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి సంబంధించిన మాట. చివరి మాట చాలా బలమైంది. సమయం అయిపోయింది, నేను ఇంకా 1-2 నిమిషాల్లో ముగిస్తాను. 1-2 నిమిషాల్లో ముగించే మాట ఇది అసలే కాదు. అయినా ఏం చేస్తాం, సమయాన్ని పాటించాలి. చివరి మాట, మూడో మాట ఏంటనంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో మూడో మాట, చివరి లైన్, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఎంత చక్కని మాట. పాలిచ్చు వాటిని అంటే ఏ గొర్రెలైతే గొర్రె పిల్లలను ఈనాయో అవి పాలిచ్చే గొర్రెలవి. అలాంటి గొర్రెలను ఆయన మెల్లగా నడిపిస్తాడు. ఆ ఒక్క వర్డ్ లో చాలా డీప్ అర్థాలు కనబడతా ఉన్నాయి నాకు. దేవనామానికి స్తోత్రాలు కలుగును. ఎప్పుడైనా దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఒక బైబిల్ స్టడీ లాగా చాలా డీటెయిల్ గా ధ్యానం చేద్దాం. ఏంటనంటే పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును అంటే ఎంత కేర్ అండి బాబు, ఎంత కన్సర్న్ తీసుకుంటున్నాడు ఆయన. తన గొర్రెలను నడిపించే విషయంలో తన బాహుతోనే కూర్చుతున్నాడు, తన రొమ్మున ఆనించుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, పాలిచ్చు వాటిని స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడంట. అంటే ఎవరు ఎటువంటి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆయనకు బాగా తెలుసు ప్రియులారా. చాలాసార్లు దేవుని పరిచర్య చేస్తున్నటువంటి మనం సేవకులు, నాయకులు, పరిచారకులు కూడా కొన్నిసార్లు అనుకుంటారు ఏంటంటే నేను ఎంత కష్టపడతా ఉన్నాను, సంఘములో ఎంత కష్టపడినా లెక్క చేయరు, గుర్తించరు, ఆ తర్వాత అప్రిషియేట్ చేయరు అని ఎవరైనా అలాంటి ఆలోచనలు ఉంటే తీసేయండి. ఇక్కడ సంఘములో మనం ఎంత ప్రయాసపడుతున్నా ఒక మనిషి కాదు మనల్ని అప్రిషియేట్ చేయడానికి. మనిషి అప్రిషియేషన్ పనికి మాలింది. అది దేవుని అప్రిషియేషన్ చాలా గొప్పది. ఇక్కడ దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఎలా ప్రయాసపడుతున్నావో, ఎంత కష్టపడుతున్నావో, ఎంత తప్పించుకుంటున్నావో, ఎంత పని చేస్తున్నావో దేవుని మందిరంలో, అది దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎవరివో ఆయన గుర్తిస్తాడు. సేవకుడు గుర్తించాల్సిన అవసరం లే. పాలిచ్చు వాటిని కాపరి గుర్తిస్తాడు. ఓహో, ఈ గొర్రె పాలిచ్చే గొర్రె, ఈ గొర్రె ఇంకా కనలేదు, ఈనలేదు, పిల్లలు పెట్టలేదు, ఇది గొర్రె, దానికి అవసరం లేదు స్పెషల్ కేర్. కానీ ఏ గొర్రెలైతే ఈనాయో, ఏ తల్లి గొర్రెలైతే కనబడతాయో, ఆ తర్వాత పాలు తాగే గొర్రె పిల్లలను కూడా బహుశా చాలా కేర్గా తీసుకుంటాడు ఆయన. దట్ ఈస్ కాల్డ్ స్పెషల్ కేర్ అండ్ కన్సర్న్. ఎందుకు పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించాలో తెలుసా? ఎందుకు నడిపించాలి? దాని బాడీ వీక్ అయి ఉంటుందనా, లేకపోతే దేనికి కారణం? నేను ఆలోచన చేస్తా ఉన్న, రాత్రి 11 దాటింది, నేను పడక మీద ఉన్నప్పుడు ఆలోచన చేస్తున్నా, నిద్రపోతున్నప్పుడు ఎందుకు పాలిచ్చు వాటిని మెల్లగా నడిపిస్తాడంట దేవుడు. ఆ ధ్యానం చేసుకుంటూ నిద్రపోయాను. ఒక ఆలోచనతో నిద్ర వచ్చేసింది. ఏంటి ఆలోచన తెలుసా? ఈ పాలు తాగుతున్నప్పుడు ఆ పాలు కారుతూ ఉంటాయి. అది గనుక ఇంకా ఫాస్ట్ గా అది నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆ పాలన్నీ నేల పాలైపోతాయి. కొన్నిసార్లు ఆ గేదెలు, ఆవులు కూడా చూస్తాము, చాలా బరువుగా ఉండి కారిపోతా ఉంటాయి పాలు, అది వేస్ట్ అయిపోతాయి. అంటే దేవుడికి తెలుసు ఎవరిని ఏ విధంగా నడిపించాలి. దీన్ని ఆధ్యాత్మికమైన జీవితంలో అర్థం చేసుకోవాలి అంటే ఒకటి సింపుల్. దేవుని ఆత్మల రక్షణ కొరకు ఎవరైతే గర్వం దాలుస్తున్నారో, ఎంతమంది అయితే ఆత్మల్ని కంటున్నారో, కొత్త వారిని రక్షణలోనికి నడిపిస్తున్నారో, ఎంతమందినైతే నరకానికి జోగుతున్న వారిని లాగి యేసు ప్రభు వైపు నడిపించి రక్షణలోనికి నడిపిస్తున్నారో వాళ్ళని ఆయన మెల్లగా నడిపిస్తాడు. వాళ్ళ పట్ల స్పెషల్ కేర్ అండ్ కన్సర్న్ ఉంటుంది. అందుకే రాయబడింది యెషయా గ్రంథంలోని, సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు పర్వతములంపై అది సుందరములైనవి అంట. అంటే వాళ్ళ పాదాలు ఎంత సుందరమైనవో, ఎంత సున్నితమైనవో దేవుడు చూస్తున్నాడు. వాళ్ళని మెల్లగానే నడిపిస్తాడు. దేవునికి స్తోత్రములు. మంచి కాపరి మన దేవుడు మనకు దొరికాడు. ఇంకొక మాట జ్ఞాపకం వస్తుంది, నేను ఆ మాట చెప్పి ముగించేస్తున్నాను. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనంలో, వారు ప్రార్థించుచుండగా ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఎక్కడ నడిపిస్తాడంటే, తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీటి కాలువల్ల ఎవరును ఆ ప్లేస్ కి నడిపిస్తాడంట. మనం చూసారు, అక్కడ కూడా కాపరి లాగానే కనబడతా ఉన్నాడు. మెట్టుకు మన దేవుడు మంచి కాపరిని కలిగి ఉన్నాం. మనము గొర్రెలాగా ఆయన వెంబడిస్తే చాలు, ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు. దేవుడి యొక్క మాటలను, ఈ వాక్యాన్ని మనందరి ఆధ్యాత్మికమైన మేలులు నిమిత్తమై మన విశ్వాసం బలపడి ఆయనను వెంబడించడానికి, ప్రార్థించుచూ ఉండగా ఆయన నడిపించడానికి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.